ఈ నెల 15వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సిపిఐ ప్రచార జాతర రానున్నది. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పాటై 100 సంవత్సరాలు ముగింపు సందర్భంగా ఖమ్మంలో జరిగేటటువంటి బహిరంగ సభ ముందు రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రచార జాతాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిజామాబాద్కు రానటువంటి జాత నవంబర్ 15వ తారీఖు బాసర్లో ప్రారంభమై ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అర్సపల్లి చేరుకుంటా ఉన్నది. అర్సపల్లి నుండి ర్యాలీగా గాంధీగంజ్ కూరగాయల మార్కెట్ ఆ జాత వస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎంపీ అజీజ్ పాషా గారు, రాష్ట్ర నాయకులు పష పద్మ గారు, ఇతర నాయకులు పాల్గొంటూ ఉన్నారు. ఈ జాతాలో పార్టీ అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాడు ఏదైతే 1925లో పార్టీ ఏర్పాటైందో ఆనాడు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, విద్యార్థి యువజన మహిళా సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన అనేక పోరాటాలు, రాజులేని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో నవంబర్ 15న గాంధీగంజ్లో జరిగేటటువంటి సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాను.